మకర రాశి వారికి ఈ వారంలో అభివృద్ధి దిశగా ఏవైనా కాస్త ముందుకెళ్లే సూచనలు ఉన్నాయా అండి? చాలా బాగా ఉన్నాయి. భాగ్యస్థ బృహస్పతి యోగం విశేషమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. మకరానికి కన్యారాశి భాగ్యం, కన్యారాశిలో దేవగురువైన బృహస్పతి, అలాగే లాభరాశి అయినటువంటి వృశ్చికంలో శని శుక్రుడు, రాస్యాధిపతి కూడా అక్కడే ఉండటం, దాంతోపాటుగా దశమ స్థానంలో రవిచంద్రులు యోగించటం చాలా బ్రహ్మాండమైన అనుకూలమైన కాలం. ఆత్మస్థైర్యంతో పనిచేసి అఖండమైన విజయాన్ని అందుకుంటారు, తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. అర్హతను దృష్టిలో ఉంచుకొని పనిచేయండి, అద్భుతమైన భవిష్యత్తు సంపాదిస్తుంది. మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ప్రతి నిమిషం అభివృద్ధికై కష్టపడండి. ఇలాంటి అరుదైన సమయాలు చాలా తక్కువగా వస్తాయి. ఇలాంటి సమయాల్లో మనం కాలక్షేపం చేస్తాం. మంచి సమయంలో ఎంత కష్టపడితే అంత భవిష్యత్తు బాగుంటుంది. అలాగే బంగారు భవిష్యత్తు, బంగారు భవితవ్యం మీ సొంతమవుతుంది. ధనప్రాప్తి ఉంది, కార్యసిద్ధి ఉన్నాయి, ఆరోగ్యం శుభప్రదం. ధైర్యంగా ముందుకు సాగండి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అంతిమంగా మీదే విజయం. ఎందుకని 5 గ్రహాల యోగం. సకాలంలో సాకారం లభిస్తుంది. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఇదేంటంటే ఇని చెప్పి ప్రయాణాలు ఇబ్బందులు అంటారు. 12లో మరి కుజుడు లేడు, ఆయన కనుక కొట్టడం మొదలుపెట్టాడంటే మనకి ఎక్కడ దెబ్బలు తగులుతాయో తెలియదు. అందుకని కుజుడు యొక్క దోషాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించాలి. శుభవార్తలు వింటారు. అద్భుతమైన శుభకాలం. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఏం లేదమ్మా, ద్వాదశంలో కుజగ్రహ దోషం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవి దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా శూలధారి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ద్వాదశ కుజ దోషం కనపడుతోంది కనుక కుజప్రీతిగా కందులు దానం చేయండి. ఆవేశం తగ్గుతుంది, ప్రయాణాల్లో విజయం లభిస్తుంది.